3 న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వట్టాల్లోని శ్రీ స్వామినారాయణ మందిరం 200వ సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ. ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. స్పీకర్ అయ్యన్న పాత్రుడు హితవు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన కొలుసు పార్థసారథి. కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాన్ని కులమతాల పేరుట విభజించేందుకు యత్నిస్తున్నారని, ఆ శక్తులను ఓడించాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్లోని వడ్తాల్లో స్వామి నారాయణ్ మందిర్ 200వ వార్షికోత్సవానికి వర్చువల్ గా హాజరైన మోదీ 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దిశగా మార్చుకోవడానికి ప్రజల మధ్య ఐక్యత, సమగ్రత అవసరమని పేర్కొన్నారు. जारी किया है ये प्रतीक चिन्ह आने वाली पीढ़ियों के मन में इस महान अवसर की स्मृतियों को जीवंत करते रहेंगे। साथियों, भगवान स्वामीनारायण से जुड़ा हर व्यक्ति जानता है कि इस परंपरा से मेरा संबंध कितना गहरा है। हमारे राकेश जी बैठे हैं वहां, उनसे मेरा नाता कैसा है, कितना पुराना है, वो कभी आपको बताएंगे। ये रिश्ता आत्मिक भी है, आध्यात्मिक भी है और सामाजिक भी है। जब मैं गुजरात में था तब संतों का सानिध्य और सत्संग मेरे लिए सहज उपलब्ध रहता था। वो मेरे लिए एक सौभाग्य की पल होती थी और मैं भी उस पल को जी भर के जीता था। स्वामीनारायण भगवान की कृपा से आज भी किसी न किसी रूप में, प्रत्यक्ष नहीं तो परोक्ष रूप से, वो क्रम तो चलता ही रहता है। कई अवसरों पर मुझे संतों के आशीर्वाद का सौभाग्य मिलता रहा है। राष्ट्र के लिए सार्थक चिंतन का अवसर मिलता रहा है। मेरी इच्छा थी कि मैं आज स्वयं वड़ताल धाम इस पवित्र उत्सव में उपस्थित होता। મારી ઈચ્છા તો ઘણી હતી, તમારા બધા વચ્ચે બેસું, જૂની બધી વાતો યાદ કરું, અને સ્વાભાવિક છે તમને ગમે મને ગમે, लेकिन जिम्मेदारियां నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బడ్జెట్పై అవగాహన పెంచుకోవాలని, 39 శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలపైన పట్టు సాధించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. కేటాయింపులపైన ఎమ్మెల్యేలు సభలో చర్చించాలని, దీనికోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. శాసనసభ సభ్యులు తమ వెంట అనుచరులని అసెంబ్లీలోకి తీసుకుని రావడం మానుకోవాలని స్పీకర్ హితవు పలికారు. ఎమ్మెల్యేస్ ఏంటి బడ్జెట్ మీద పూర్తి అవగాహన మనకు కావాల్సిన అవసరం ఉంది. అది మీరు బాగా స్టడీ చేయాలి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 84 మంది ఉన్నారండి. ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్కి బడ్జెట్ మీద పూర్తి అవగాహన కావాలండి. అసలు బడ్జెట్ ఏంటి, సాధారణ బడ్జెట్ ఏంటి, వ్యవసాయ బడ్జెట్ ఏంటి, మొత్తం టోటల్ డిపార్ట్మెంట్స్ 39 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే అన్ని శాఖలు కలిపి వాళ్ళకి ఎంత బడ్జెట్ కేటాయించేశారు, ఇవన్నీ కూడా సభ్యులకి బాగా పూర్తిగా అవగాహన ఉండవలసిన అవసరం ఉంది. అది నా రిక్వెస్ట్. రేపు జరగబోయే సభలో ఈ బడ్జెట్స్ మీద మాట్లాడాలి. మాట్లాడమే కాదు, సలహాలు కూడా ఇవ్వాలి, తప్పేం లేదు. రేపు హాలిడే సభకు, ఎందుకంటే చదువుకోవడానికి రాజుగారు అవగాహన కోసం హాలిడే ఇచ్చి మళ్ళీ 13వ తారీఖు 14వ తేదీల్లో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను.
ఆ సమావేశంలో ఈ సాధారణ బడ్జెట్ పైన ఇది కూడా చర్చలు జరుగుతాయి. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, నేను ఇక్కడ మా అసెంబ్లీలో మీతో పాటు మీరే కాదు, మీరు చాలా మంది అవుటర్స్ వచ్చేస్తున్నారు, లోపలికి ఎంటర్ అయిపోతున్నారు. ఇది సెక్యూరిటీ ప్లేస్, ఇది ఏ ప్రాబ్లం రాకూడదు. ఇక్కడ అందరూ లోపలికి ఎంటర్ అయిపోతుంటే ఇక్కడ మేము ఎంతమంది కంట్రోల్ చేసినా మీతో పాటు ఎంటర్ అయిపోతున్నారు. ఇక్కడ అసెంబ్లీలోకి రాకుండా కొంచెం కంట్రోల్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు అందరూ సహకరించమని చెప్పి ఆర్థిక సంవత్సరంలోనే మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. కూటమి హామీలన్నీ నెరవేర్చే దిశగా బడ్జెట్ ఉందని చెప్పారు. నిరుద్యోగ భృతి ఈ బడ్జెట్ అయితే కేటాయించలేదు, మరి నెక్స్ట్ ఇయర్ చేస్తారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం అనేక పాలసీస్ని తీసుకురావడమే కాకుండా బడ్జెట్ని కూడా అన్ని వర్గాలకు ఏదైతే ఎన్నికల్లో చెప్పామో వాటన్నిటిని అమలు చేయడానికి సూపర్ 6 కానివ్వండి, వాటన్నిటి కూడా అమలు చేయడానికి మరి ప్రభుత్వం ప్రయత్నం చేసిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో నయా మోసం వెలుగులోకి వచ్చింది. నేషనల్ హైవే పేరుతో ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ పంచాయతీ హైవే రోడ్డు ప్రక్కన నివాసం ఉంటున్న తమను అదే గ్రామానికి చెందిన దత్తు మురళి అనే వ్యక్తి మోసం చేశాడని బాధితులు ఆరోపించారు. హైవే అధికారులతోని మాట్లాడి అధిక మొత్తంలోని నగదు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడని చెప్పారు. 5 లక్షలు ఇస్తే 10 లక్షలు, 10 లక్షలు ఇస్తే అధికారుల నుంచి 20 లక్షలు ఇప్పిస్తానని నమ్మించాలని వారు వాపోయారు. అంతేకాకుండా తమ షాపులకు అడ్డుగా ఉన్న డ్రిల్స్ను తొలగించేందుకు కూడా నగదు తీసుకున్నాడని తెలిపారు. నెలలు గడుస్తున్నా పనులు చేయించకపోవడంతో నిలదీయగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని కన్నీరు మున్నీరయ్యారు. దీనిపైన జిల్లా ఎస్పీని కలిసిన బాధితులు నిందితుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బిల్డింగ్ కట్ అవుతుండటంతో దత్తుమురళి గారిని ఆయన మమ్మల్ని కలిసి ఇలా మీకు డబ్బులు పడవు అది ఇది అని చెప్పారండి. డబ్బులు పడాలంటే మీరు ముందరగా మాకు 9.5 లక్షలు ఇస్తే అప్పుడు మీకు 25 లక్షలు పడేటట్టు నేను చేస్తాను అని అన్నారు. దాన్ని నమ్మి ఇంకా ఆయన మా ఆర్య వయసులో పెద్ద ఆయనండి, ఆయన్ని నమ్మి 9.5 లక్షలు ఇచ్చామండి. 9.5 లక్షలు ఇచ్చిన తర్వాత మాకు 12 లక్షలు అకౌంట్లో పడ్డాయండి. రోడ్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత 12 లక్షలు పడిన తర్వాత ఏంటయ్యా అని అడిగితే మిగిలినవి కూడా ఇంకో డిపాజిట్ లాగా పడిద్ది, ఫస్ట్ టర్మ్ లాగా పడింది అది ఇది అని అన్నారండి. ఆ తర్వాత ఎన్ని రోజులు అడిగినా కానీ ఆయన ఏం రెస్పాన్స్ ఇవ్వకపోతే రోడ్ లోన్లు సంపాదించి అడిగామండి. అడగంగానే వాళ్ళు 12 లక్షలే పడేది మీకు, మిమ్మల్ని ఆయన మోసం చేశారు, ఆయనకి ఎలా ఇచ్చారు అది ఇది అని అన్నారండి. ఇంకా ఆయన అడగంగానే ఆయన ఏమో ఇస్తాను నేను మాట్లాడతాను నేను చేస్తాను అది ఇది అని కొన్నాళ్ళు తిప్పించుకున్నారండి ఏం రెస్పాన్స్ ఇవ్వకుండా. ఆ తర్వాత ఇంకా ఆయన నేనేమి ఇవ్వను మీకు అది ఇది అని చెప్పేసి చేతులు ఎత్తేసారు సార్. బెదిరింపు అది ఇది ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇంకా మా డాడీకి ఆ టెన్షన్తో బైపాస్ చేశారు సార్. మొన్న రీసెంట్గా పెరాలసిస్లో కూడా వచ్చింది కొత్తగా, అప్పుడు ముందలే పెరాలసిస్ వచ్చింది సార్. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ ఇవన్నీ ఆలోచించే టైంలో మొన్న రీసెంట్గా ఇంకా పూర్తిగా అట్టం తిరిగిన తర్వాత బైపాస్ చేసాం సార్. గుంటూరు జిల్లా జైల్లోని రిమాండ్లో ఉన్న సుధారాణిని మాజీ మంత్రి విడుదల రజని గుంటూరు తూర్పు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త షేక్ నూరి పద్మ పరామర్శించారు. అనంతరం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ ఒత్తిడితోనే సుధారాణిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వైసీపీ కార్యకర్తలపై కుట్రపూరితంగా రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అయితే టీడీపీ నేతలపైన అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు పెట్టారు అంటూ సుధారాణిపైన కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మీ అందరూ చూశారు, ఈ సాంప్రదాయం మాకు లేదు. జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్ళు జగనన్న ప్రభుత్వంలో మేము ఉన్నాం. 5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఈ కల్చర్ లేదు. ఎవరైనా కూడా ఇటువంటి భయాందోళన పరిస్థితిలో లేరు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టలేదు, ఇలాంటి అరాచకాలు మేము చేయలేదు. పైగా మేము మహిళల్ని గౌరవించాము, ప్రతి మహిళను కూడా అభివృద్ధి చేయాలనుకున్నాము. దాంట్లో భాగంగానే అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాము. ఆ ఇంట్లో ఆ మహిళ అభివృద్ధి చెందితే ఆ కుటుంబం బాగుంటుందనే ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళల రక్షణ కోసం పోరాడాము, మహిళల అభివృద్ధి కోసము, మహిళల సేఫ్టీ గురించి పోరాడాము. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే దిశ అని చెప్పి దిశ యాప్, దిశ బిల్లు గురించి ఇక్కడ మనం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దిశ పోలీస్ స్టేషన్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాము. ఉమెన్కి ఏం చేయాలో
చేతనైనంత కూడా ఆలోచించి చేసి ఇంకేదో ఒకటి చేయాలని తపన పడుతూ మరి ఇన్ని విధాలుగా తీసుకురావడమే కాదు, పక్కా ఇంప్లిమెంటేషన్, దీనికి ఒక సిస్టమ్స్, డిపార్ట్మెంట్స్ కూడా అదే విధంగా పనిచేశాయి. మరి ఈరోజు ఇవన్నీ ఏమీ లేవు ఈ రాష్ట్రంలో. ఈరోజు మహిళలకు రక్షణ లేదు. ఆఖరికి ఇన్స్టిట్యూషన్స్ కూడా మహిళ అని చూడకుండా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే ఒక్కసారి కూటమి ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి పెద్దల ఆలోచన చెయ్యాలి. ఈ చిన్నారులో ఈ చిన్న పిల్లలని కూడా చూడకుండా ఫ్యామిలీ వాళ్ళ ఆయన చేసిన తప్పేం లేదు, వాళ్ళ ఆయన్ని కూడా అన్యాయంగా లోపల పెట్టారు. ఈ చిన్నారులను కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర చూడండి ఎలా చేస్తున్నారు. సో కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇవన్నిటికీ కూడా బాధ్యత వహించాలి. ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కానీ ఇలాంటి ఎవరికైనా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాము, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా ఫాలోవర్స్కి, యాక్టివిస్ట్కి, అందరికీ కూడా, అభిమానులు అందరికీ కూడా అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సుధారాణిని పరామర్శించడానికి మేము ఇక్కడ వచ్చాము. సో నిజంగానే ఆవిడని చూస్తే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మహిళల పైన చేయి చేసుకోవడం అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఆ సిఐ అనేవాళ్ళు సస్పెండ్ చేయాలి. ఎందుకనంటే ఏదో సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీకే కాదు, టీడీపీకి కూడా సోషల్ మీడియా ఉంది. గత ప్రభుత్వంలో మేము ఎప్పుడు కూడా ఒక సోషల్ మీడియా పర్సన్ మీద ఎక్కడా కూడా వాళ్ళ మీద చేయి చేసుకోవడం కానీ, జైల్లో వేయడం కానీ, ఇలాంటి నీచ రాజకీయాలు కానీ, లేకపోతే నిజంగానే నైతిక విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. మరి రెడ్ బుక్ అనేది నిజంగా నేను చెప్తున్నాను, రెడ్ బుక్ అనేది మ్యూజియంలో పెట్టాలి. ఎందుకనంటే పాలన ఎలా ఉండకూడదు అని చూపించడానికి రెడ్ బుక్ అనేది మ్యూజియంలో పెట్టాలి. ఏదో సోషల్ మీడియా 100 లేకపోతే 200 మందో కాదు. సోషల్ మీడియా అనేది వైఎస్ఆర్సీపీ దాదాపు లక్షల మంది ఉన్నారు. మీకు జైల్లో సరిపోవు. ఎందుకంటే తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఎవరు పోస్ట్ పెట్టారో వాళ్ళని జైల్లో వేయచ్చు, వాళ్ళు నోరు ఆపచ్చు అని అనుకుంటున్నారు. కానీ ఎక్కడ జరగదు. సోషల్ మీడియా అంటే ప్రజల నుంచి వచ్చింది. అంటే వాళ్ళు మీ మీద వ్యతిరేకత చూపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ పెడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. దాన్ని ఏదో కప్పుపుచ్చుదాము, ఇలాంటి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ మరి ఇలా జైల్లోకి పంపిస్తే మిగతా వాళ్ళు ఆపుతారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పే సమయం కూడా దగ్గరలోనే ఉంది. మీరు ఖచ్చితంగా దీన్ని మాత్రం మూల్యం చెల్లిస్తారని చెప్పి చెప్తున్నాను. అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో చూస్తే బాగుంటుంది. ఇలాంటి పాలనలు ఇలాంటివి ఎవరికి ఒక ఎగ్జాంపుల్ ఇద్దామనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా చూసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సంస్థ బాగుంది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన సంక్షేమ పథకాలు బాగున్నాయి, అమలు చేద్దామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అరే బాబు ఎందుకు మాకు ఆంధ్రప్రదేశ్, దాంట్లో అంతా రెడ్ బుక్ పాలన జరుగుతుంది. రెడ్ బుక్ అంటేనే నిజంగానే కూటమి ప్రభుత్వం వాళ్ళకి అదేదో గర్వంగా ఉంది, కానీ తల దించుకునేటట్టుంది ఆంధ్రప్రదేశ్. ఖచ్చితంగా దీన్ని మాత్రం బుద్ధి చెప్పే సమయం కూడా ముందుంది. అలాగే వైఎస్ఆర్సీపీ మాత్రం ఎక్కడ కూడా వెనక అడుగు వేయదు, ముందుకే అడుగు వేస్తాము. ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము ప్రతి ఒక్కటి న్యాయబద్ధంగా ముందుకు తీసుకెళ్ళి మీకు బుద్ధి చెప్పడానికి ముందుంటాం. గుంటూరులోని చీటీల పేరుతో ఏఆర్ కానిస్టేబుల్ మోసం. చీటీల పేరుతోని ఏఆర్ కానిస్టేబుల్ మోసానికి పాల్పడిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ మాదాసు రామకృష్ణపైన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కుంచాల సరోజ్ని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. సుమారు 5 లక్షల చీటీలు రామకృష్ణ దగ్గర 6 వేశామని బాధిత మహిళ తెలిపింది. 4 చీటీలు పాడానన్న ఆమె షూరిటీ కోసం తన దగ్గర నుంచి చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. చీటీ డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయింది. ఈ క్రమంలోనే తమకు న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్పీని కలిసి విన్నవించినట్లుగా తెలిపారు. నా పేరు సరోజిని, అమరావతి నుంచి వచ్చాను. నాకు జరిగిన అన్యాయం ఎస్పీ గారితో చెప్పుకుందామని వచ్చాను. మాదాసు రామకృష్ణ అనే అతను 30 లక్షల చీట్లు వేసి 2 చీట్లు పాడినప్పుడు మేము షూరిటీ కింద మేము చెక్కులు, నోట్లు అన్నీ ఇచ్చాము. ఇస్తే అవి మళ్ళీ మా మీదే రిటర్న్గా వేసాడు. మాకు డబ్బులు 1 రూపాయి కూడా ఇవ్వకోకుండా మా మీదే రిటర్న్గా ఎవరో ఇంద్రసేనారెడ్డి అని చెప్పేసి ఆయన ద్వారా వేయించి మమ్మల్ని కోర్టుల పాలు చేశాడు. చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. అతని పేరు రెడ్డి
ఇంద్రసేనారెడ్డి అనే వ్యక్తి చేత మా అత్తగారి మీద చెక్ బౌన్స్ కేసు వేసి మమ్మల్ని కోర్టు పాలు చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనికి కారణంగా మా అత్తగారు మానసికంగా బాధపడుతూ ఏం చేయాలో తెలియక కోర్టు చుట్టూ తిరుగుతూ ఈరోజు ఎస్పీ గారికి చెప్పుకున్నామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. దీని గురించి ఎస్పీ గారు కొద్దిగా ఆలోచించి ఇలాంటివి జరగకుండా మాకు జరిగిన అన్యాయం ప్రజలకు ఎవరికి జరగకుండా ముందు ఎవరికి కాకూడదని చెప్పి భావిస్తూ ఎస్పీ గారిని ఈ విషయం మీద కఠినమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకొక దుర్మార్గమైన పని ఏంటంటే మా అత్తయ్య గారు వాళ్ళ నాన్న రాము గారిని ఈమె భర్త అని చెప్పి ఎఫ్ఐఆర్లో నమోదు చేయించడం, తెలిసి తెలియకుండా ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇరికించడానికి మాత్రమే మమ్మల్ని కోర్టుల పాలు చేసి అతను ఇవ్వాల్సిన 20 లక్షలు ఎగ్గొట్టడానికి చూస్తున్నాడు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని కోర్టు పాలు చేయడం జరుగుతుంది. దానికి మా అత్తయ్య గారు చాలా మానసికంగా బాధపడుతున్నారు. అందరికీ మా అత్తయ్య గారికి తోడుగా నేను ఉంటున్నాను కాబట్టి నా చెక్కు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. గతంలో కొంత అమౌంట్ ఇచ్చి కొంత అమౌంట్ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పాలు చేసి ఆయన మమ్మల్ని బాధించడానికి బెదిరిస్తున్నాడు. అదే అంటే నేను ఎస్పీ ఆఫీస్లో పనిచేస్తున్నాను, అది నేను పోలీసుని అని చెప్పి గన్నుతో బెదిరించడానికి కూడా ప్రయత్నించాడు. దానికి మేము భయపడి ఎస్పీ గారిని ఆశ్రయించాము. దయచేసి గౌరవనీయ ఎస్పీ గారు మాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని చెప్పి భావిస్తూ ప్రజల తరఫున జాతీయ రహదారిపైన పత్తి రైతులు ధర్నా, సీసీ ఓపెన్ చేయాలని రైతుల సంఘం నాయకులు ధర్నా నిర్వహణ. పియ్యపల్లి మండలంలోని నీలం నగర్ వద్ద సాంబశివ కాటన్ మిల్ వద్ద పత్తి రైతులు సీసీ గత 4 రోజులుగా మూసివేశారని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే సీసీ ఓపెన్ చేసి రైతుల పత్తి కొనుగోలు చేయాలని రైతు సంఘం నాయకులు ధర్నా దగ్గరికి వచ్చిన పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలియజేశారు. పిలిపిస్తావు తమ్ముడు ఒక మాట అన్న, నువ్వు ఒక మాట చెప్పాలి. సమాజ్ పార్టీ నీకు సంబంధం ఇప్పుడు అన్నొచ్చుడు వచ్చి ఏం చెప్పాలి? ఇది కాదు 3 రోజులు సిసి బంద్ ఉంది, 3 రోజులు సిసి బంద్ ఉంది. మాట్లాడు
ఆఫీసర్ ఎంఆర్ఓ గారి దగ్గర ఆయన ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయండి. ఇప్పుడు ఆయన వచ్చింది ఏం చెప్పినావు? నీ వయసు నువ్వేమని మాట్లాడాలి? నువ్వు పేజీ అని మాట్లాడితే మాకు కూడా తెలుసండి. మూఢనమ్మకాలను భవిష్యత్తులో కూడా నమ్మద్దు అని విద్యార్థులకు తెలియజేసిన ఎస్ఐ సుభాష్ గౌడ్ మెదక్ జిల్లా మనోహరాబాద్లోని మూఢనమ్మకాలతో భవిష్యత్తు అంధకారమని ఎస్ఐ సుభాష్ గౌడ్ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యుడు ఉప్పులెట్టి నరేష్లు మీడియా సమావేశంలో అన్నారు. ఎస్ఐ సుభాష్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తూ ఫ్రాన్సిఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో మనోహరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండల పరిధిలో కల్లకల్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యక్తిత్వ వికాసం, సైన్స్, మూఢనమ్మకాల నిర్మూలన అనే అంశంపైన అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ సుభాష్ గౌడ్, ఉప్పులెట్టి నరేష్ హాజరై మాట్లాడుతూ సమాజంలోని మూఢనమ్మకాలను విద్యార్థులు వదిలిపెట్టి శాస్త్రీయ సమాజ నిర్మాణానికి నడుం బిగించాలని, దొంగ స్వాములు, భూత వైద్యులు ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా మోసం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలు లేని శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాల్య వివాహాలకు విద్యార్థుల దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉప్పులెట్టి నరేష్ మాంత్రికులు, భూత వైద్యులు మోసం చేసే కుట్రలను సైన్స్ మ్యాజిక్ షో ద్వారా విద్యార్థులకు వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలోని హెచ్ఎం నర్సింగం, కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. సరే, నువ్వే ఒక ఉద్యోగం చేసే పరిస్థితిలో ఉంటే నువ్వు 10 మందికి సాయం చేయొచ్చు కదా. అప్పుడు నేనేమంటున్నా, మీ పరువు మర్యాదలు ఏమైతే ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది. నేను అన్ని చెప్పండి. కాబట్టి దయచేసి చదువుకోవడం వల్ల మీకు చాలా విలువలు ఉంటాయి, ఆత్మగౌరవం దొరుకుతున్న జీవితం ఉంటుంది. కాబట్టి వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించేలాగా దేవాలయాలు నిర్వహణలో చేయాల్సిన సంస్మరణలు, దేవాలయాల్లోని దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అనియమిత ఉద్యోగులను తొలగించాలి. దేవాలయాలన్నింటినా పూజా ప్రసాద కైంకర్య సేవలని అత్యంత భక్తి శ్రద్ధలతో, నాణ్యతతో నిర్వహించేలా చూడాలి. దీని ఉల్లంఘనకై పాల్పడితే దోషులను కఠినంగా శిక్షించాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కూడా హిందువులు మాత్రమే ఉండాలి. దేవాలయ ట్రస్ట్ బోర్డులో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేకుండా హిందూ భక్తులు మాత్రమే ఉండాలి. దేవాలయ నిర్మాణం పైన ధర్మాచార్యులు తయారు చేసిన నమూనా విధి విధానాలను అమలు చేయాలి. దేవాలయాల పరిధిలో దుకాణాలు అన్ని హిందువులకు మాత్రమే కేటాయించాలి. దేవాలయ ఆదాయాన్ని కేవలం ధర్మ ప్రచారానికి మరియు సేవకులకు మాత్రమే ఉపయోగించాలని హైందవ శంకరావం ప్రతినిధులు తెలిపారు. జగ్గైపేటలో జరిగిన కార్యక్రమంలో ఈ విధంగా తెలియజేశారు. అన్యమత ఉద్యోగులను తొలగించాలి. ఇది మా పెనగల్ చిత్తూరు గుడిలో, మేము పెనగల్ చిత్తూరు అమ్మవారి గుడి దగ్గర అక్కడే ఉంటాము గ్రామంలో. ఆ గుడిలో మాత్రం అన్యమతస్తులు చాలామంది ఉన్నారు. అది మా దృష్టికి వచ్చి ఒకసారి ఈ పాయింట్ మీద సంతకాల సేకరణకు వెళ్ళినప్పుడు నాకున్న చిన్న అనుభవం, అక్కడ ఉద్యోగం చేస్తున్న ఒక ఉద్యోగి వచ్చి మాకు వేరే మతమైన మాకు ఉద్యోగం చేస్తుంటే మీకు వచ్చే నష్టం ఏంటి, మీరెందుకు మాకు వ్యతిరేకంగా మీరు ఈ సంతకాల సేకరణ చేస్తున్నారు, చాలా భయంకరంగా అతను మాతో వాదుకు దిగారు. దానికి నా సమాధానం, నాకు తెలిసిన దాంట్లో, మీరు అమ్మవారి ఎదురుగా నిల్చుకొని అమ్మవారిని సేవించకుండా, అమ్మవారికి ధ్యానించకుండా మీరు వేరే మతాన్ని తీసుకొచ్చి ప్రచారం చేస్తుంటే దానికి మేము ఊరుకుంటాము అని చెప్పేసి అది మాత్రం నేను అనడం జరిగింది. అలాగే అమ్మవారి ఆలయంలో పనిచేసే ఉద్యోగస్తులు చాలామంది అన్యమతస్తులు ఉన్నారు. కానీ అది బయట పెట్టడానికి చాలామందికి ధైర్యం చాలటం లేదు, చేయలేకపోతున్నారు. దాన్ని ఖచ్చితంగా మనం ఆపించాల్సిన అవసరం ఉంటుంది. హైందవ శంకరావం లాంటి కార్యక్రమం
కార్యక్రమాలు మనకు ఎన్నో కావాలి. దానికి రకరకాల కార్యక్రమాలు మనం ప్రస్తావించినప్పటికీ ఒక కారణాన్ని మనం వదిలేస్తాం. ఏమిటి అని అంటే, ఇప్పుడు మనం కాంచీపుర క్షేత్రం కింద పెద్ద పెద్ద క్షేత్రాల కింద యునెస్కో వాళ్ళు ఇది ఒక ఆర్కియాలజికల్ మార్వెల్ అని చెప్పేసి వాళ్ళు దాంట్లోకి వెళ్ళి మనం ఏ రకమైన ప్రార్థన చేసుకోకుండా రకరకాల పేర్లతో వాటన్నిటినీ వాళ్ళు లాగేసుకుంటుంటారు. సో హెరిటేజ్ సైట్స్ని జస్ట్ మ్యూజియంలో మార్చే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మన దేవాలయాల్లో పూజలు పురస్కారాలు చేసుకునే అవకాశం కూడా అక్కడ కొన్ని చోట్ల లభ్యంలో లేదు. చాలా కష్టతరంగా ఉంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి కుబేర కోష్టం అని చెప్పేసి కాంచీ క్షేత్రంలో ఇట్స్ అన్ ఆర్కియాలజికల్ సైట్. యునెస్కో వాళ్ళు. వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఖబర్దార్ జిలానీ బేషరతుగా నాయి బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పకపోతే నీ అంతు తెలుస్తాం. టీడీపీ నాయకులు అధికారం ఉందని మదమెక్కి కడపలోని ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ టీడీపీకి చెందిన జిలాన్ అనే వ్యక్తి నాయి బ్రాహ్మణ కులాన్ని కించపరిచి మాట్లాడినా ఈ జిలాన్ అనే వ్యక్తి ప్రెస్ మీట్లోని మా కులాన్ని కించపరిచి మాట్లాడినందుకు గాను ఆయన మీద వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవాలని ఈ మెసేజ్ ద్వారా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి నాయి బ్రాహ్మణుడు ఈ వీడియో చూసి మదమెక్కి మాట్లాడిన జిలాన్ అనే వ్యక్తి మీద ప్రతి నాయి బ్రాహ్మణుడు ఈ విషయంపైన పార్టీలను పక్కన పెట్టి కులాలను కించపరిచి మాట్లాడే వారికి సరైన బుద్ధి చెప్పాలి అంటూ హెచ్చరించారు. ప్రతి నాయి బ్రాహ్మణుడికు ఈ విషయాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎం శ్రీనివాసులు అనంతపురం జిల్లా నాయి బ్రాహ్మణులకు పిలుపునిచ్చారు. తయారైంది వీళ్ళ పరిస్థితి. మొదట ఏమో భోగాలు ఎక్కువై రోగాలు భరించలేక యోగి అన్నట్టు చందాన వీళ్ళ పరిస్థితి తయారైంది. వీళ్ళు ఒకరికొకరు సహకరించుకోరు. ఎన్నికల వేళ పట్టుబడ్డాక గుళ్ళ దగ్గర గోపురాల దగ్గర వెళ్ళి ప్రమాణాలు చేయడం హాస్యాస్పదం. మీ చిల్లర రాజకీయాలు, మీ చౌకబార్ రాజకీయాలు కలియుగ వైకుంఠమైనటువంటి వైష్ణవాలయాల్లో కూడా తీసుకుని వెళ్ళారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఉంటుందా అని చెప్పి వాళ్ళ ఖండిస్తున్నాం. భక్తులందరూ కూడా ముక్కున వేలేసుకొని చూస్తున్నారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు కడప వాసులకు మీ యొక్క ప్రమాణాలు, మీ యజ్ఞాలు, యాగాలు అవసరం లేదు. కడప ప్రజలకు వాస్తవాలు అవసరం. ఎమ్మెల్యే గారు ప్రశ్నించిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే బాధ్యత మేయర్ గారిపైన ఉంది. మీరు రాటిఫికేషన్ పద్ధతిని అవలంబించారా, వాస్తవమా కాదా అని చెప్పండి. అదేవిధంగా సొంత వాహనాన్ని వాడుకుంటూ అవుట్సోర్సింగ్ బిల్లులను మీరు డ్రా చేసిన మాట వాస్తవమా కాదా అని చెప్పండి. మీరు ఆధారపడిన ఆయిల్ ఆ యొక్క నూనె మిల్లు పోరంబోకు జాగా అవునా కాదా అని చెప్పండి. ఈరోజు NGO కాలనీలో చిన్నపాటి వర్షానికే మోకాళ్ళ లోతు నీళ్లు వస్తున్నాయంటే అది మీ ఘనత, మీ ఘనకార్యం అవునా కాదా? మీ అపూర్వ కట్టడాలు అవునా కాదా అని చెప్పి వాళ్ళ సూటిగా ప్రశ్నిస్తున్నాము. అవంతా సమాధానాలు చెప్పకుండా తోక ముడుచుకొని లక్షల రూపాయలు వెచ్చించి సమావేశపరిచిన సర్వసభ సమావేశాన్ని అర్ధాంతరంగా ఆపివేసి ఈ యొక్క తోక ముడుచుకొని పారిపోవడం ఇది మేయర్ అభ్యున్నతికి తగునా అని చెప్పి ఇవాళ అడుగుతున్నాను. కాబట్టి మేయర్ పదవికి మీరు అనర్హుడయ్యారు, మీరు నైతిక హక్కు కోల్పోయారని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ ముక్త కంఠంగా ఇవాళ ఖండిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రజల తరపు నుంచి మీ యొక్క హితవు పలుకుతున్నాము. మీరు ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు, ప్రజల కోసం పోరాడండి, ప్రజా సమస్యలను లేవనెత్తండి. అంతే తప్పితే ఈ విధంగా పగటి వేషాలు వేస్తే ప్రజలు మిమ్మల్ని ఇదివరకే చీకొట్టారు, మీ అడ్రస్ కూడా గల్లంతవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.